హాయ్ అండి. ఈరోజు మేము కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. నెలకు ఒకసారైనా అమ్మవారిని దర్శించుకోవాల్సిందే అండి. లేకపోతే ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి అమ్మవారిని అలా దర్శించుకొని వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఆషాఢం ఫస్ట్ సండే వెళ్ళామండి. మరీ ఇంత రష్ ఉంటుంది అయితే అనుకోలేదు. కొంచెం ఫస్ట్ సండేనే కదా, ఇంతమంది రారు, తక్కువగానే ఉంటారు అనుకున్నాము. కానీ ఫస్ట్ సండేనే చాలామంది ఆషాఢం సారి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణ బోనం కూడా తీసుకొచ్చారండి. ఇంకా ఫుల్ రష్ ఉంది. టికెట్స్ కౌంటర్ దగ్గర కూడా ఖాళీ లేదు. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. పిల్లలతో స్టెప్స్ మీద వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుందని లిఫ్ట్లో వెళ్ళాము. లిఫ్ట్ దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ క్యూ లైన్లోనే నుంచున్నామండి. అక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత 11:30కి ఇంకా దర్శనం అనేది ఆపేస్తారు కదండి. మధ్యాహ్నం 12కి అమ్మవారికి నివేదన చేస్తారు కదా. 11:30 to 12:30 1 అవర్ క్యూ లైన్లోనే ఉన్నాము. ఇంకా నలుగురు మాకు చుక్కలు చూపించారు. వీరితో ఎలా దర్శనం అవుతుందని కూడా భయం వేసింది. కానీ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉన్నారు కదండి, నిదానంగా దర్శనం అయితే చేయించుకొని ఇచ్చారు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, వినాయక స్వామి దగ్గరికి అందరికి వెళ్ళాము. అలానే నటరాజ స్వామి దగ్గర అయితే దీపారాధన కూడా చేశామండి. అక్కడ నుంచి శివాలయానికి వచ్చేసి నెక్స్ట్ కిందకు వస్తూ ఉన్నప్పుడు మన రాశులను బట్టి ఉంటాయి కదా, అవన్నీ చదువుకొని ఇక్కడ తమ్ముడు, నేను, చెల్లి అయితే రాళ్ళు పెడుతున్నాము. మేము పెడుతూ ఉంటే వీళ్ళేమో పడేస్తూ ఉన్నారండి. అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఆటోస్ బుక్ చేస్తుంటే ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు. అలా అని బుక్ అయ్యాయో మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదు. వీరేమో ఒక దగ్గర ఉండట్లేదు. ఆటో దగ్గరికి వెళ్ళి ఎక్కే వరకు వీళ్ళు ఒక దగ్గర ఆగట్లేదు, అటు ఇటు పరిగెడుతున్నారు. అలాగే ఊబర్లో ఒక నెంబర్ చూపిస్తుంది, ఆటో నెంబర్ వేరే ఉంటుంది. అవి వెతుక్కోవడానికేమో అక్కడ చాలా టైం పడుతుంది. వీళ్ళు విసిగిస్తుంటే నేను వీడియో తీస్తున్నానని మా చెల్లికి కోపం వస్తుంది. నాకేమో నవ్వు వస్తుంది వీళ్ళ అల్లర్లు చూసి. ఫైనల్గా ఒక ఆటో అయితే బుక్ అయింది. అక్కడ నుంచి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.